ప్రేక్షకులందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. లలితా శాస్త్రం శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో. కొత్త కార్యక్రమం అండి. చాలా మంది అడిగినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకు అనంటే లలితా సహస్రనామాలు, ఈ 1000 నామాల గురించి అమ్మ ఎప్పుడు మనకి చక్కగా చెబుతూ ఉంటారు. ఎలా పఠించాలి, పారాయణాలు చేయిస్తూ ఉంటారు. చాలామంది క్లాసెస్లో జాయిన్ అవుతూ ఉంటారు. అమ్మ ద్వారా నేర్చుకున్నది అంతా ఓకే. చాలామంది మాకు అసలైన అర్థం తెలియచేస్తారా, ఏ నామానికి ఏమిటి విశేషము, మేము ఎలా పఠించుకోవాలి, 1000 నామాలు చదవలేకున్నా ఒకసారి 1000 నామాలు చదివేసి తర్వాత ఒక్కొక్క నామం మేము పఠించుకోవచ్చా, ఒక పారాయణలాగా మేము చేసుకోవచ్చా, అంటే ఒక మంత్ర జపంలాగా మేము చేసుకోవచ్చా అని చాలామంది అమ్మని అడుగుతూ ఉన్నారు. ఈ ప్రశ్నలు మాకు కూడా కామెంట్స్ రూపంలో వస్తున్నాయి. మీకోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయబడినటువంటి కార్యక్రమం అనమాట ఇది. అమ్మ పేరుతోనే లలితా శాస్త్రం అనే కార్యక్రమానికి పేరు పెట్టడం జరిగిందండి. చాలా సమస్యలు ఉంటాయి, వాటన్నిటికీ పరిష్కారం మనకి ఈ సహస్రనామాల్లోనే ఉంటుందని చాలామంది చెబుతూ ఉంటారు. అమ్మ కూడా ఎప్పుడు చెప్పే మాట ఇదే. అయితే ఇవాల్టి కార్యక్రమంలో మనకుండే చాలా సమస్యలు మీరు కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేటికి ఏ నామాన్ని మనం జపించుకోవాలి, ఎలా జపించాలి, ఎన్నిసార్లు మనం పఠించుకోవాలి, సమస్య ఎలా తీరుతుంది, మన సమస్య తీరిన తర్వాత మళ్ళీ మనం ఎలా పఠనం అనేది చేయాలి, ఇవన్నీ తెలుసుకుందాం. ఒక్కొక్క సమస్య గురించి నేను అడుగుతూ ఉంటాను, అమ్మ వివరిస్తారు. ఎందుకంటే చాలా సమస్యలు ఈ లలితా సహస్రనామాలతో మనకు తీరుతాయని చెప్తారు. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రి అమ్మ, లలితా సహస్రనామాలకి అసలైన అర్థం చెబుతూ ఉన్నారు. మన జీవితంలో అవి ఏ విధంగా ఉపయోగపడతాయి, అంటే ఒక పరిహారంగా ఎలా చూడాలి, ఏ నామాలు ఎలా మనకి ఫలితాన్ని ఇస్తాయని చెప్తున్నారు. చాలా మంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అయితే అందులో అడిగింది ఏమిటంటే, ఎప్పుడు అంటే ఎంత ఇదిగా ఉన్నా కూడా ఏదో ఒక వాటిలో నీరసం అనిపించేస్తూ ఉందండి, ఏదో శక్తి లేని వాళ్ళలాగా నీరసంగా ఉండిపోతాము, అంటే జ్ఞానం సరిగ్గా లేదనో ఏదో ఒక విషయంలో నిరుత్సాహం అనేది ఉంటుంది చాలా మందికి ఏదో ఒక విషయంలో. అలా ఎందుకు అనిపిస్తుంది? అలా ఉండకుండా ఉండాలంటే అమ్మ అనుగ్రహించేది ఏంటి, ఏ నామం జపిస్తే వాటికి దూరం అవుతాం? సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా లలితా శాస్త్రానికి స్వాగతం. మీరు అనేది నీరసము, అలసట. మామూలుగా కూడా మనం ఈ ప్రయాణంలో జర్నీలో అలసిపోతూ ఉంటాం. స్త్రీలకు ఎక్కువ అలసట. పని ఒత్తిడి, అలసట. మామూలుగా కాళ్ళు లాగేస్తున్నాయి. చాలా మంది దగ్గర వింటూ ఉంటానమ్మ, కాళ్ళు నొప్పులు, ఏ చిన్న పని చేసినా అలసిపోతూ ఉంటామని. తర్వాత జ్ఞానం లభించడం కోసం ఈ రెండింటితో పాటు ఒక మంచి నామం చెప్తానమ్మా. ఎందుకంటే కామదహనాంతరము ఏమవుతుంది అంటే, కాముడు తెలుసు కదా, శివుడు 3వ కన్ను ద్వారా మన్మధుడు దహించబడతాడు. ఆ యొక్క బూడిద నుంచి భండాసురుడు అనే రాక్షసుడు పుడతాడు. ఆ భండాసురుడిని ఎవరు తయారు చేస్తారు అంటే, ఒక గంధర్వుడు తయారు చేస్తాడు. చేస్తుంటే బ్రహ్మగారు వచ్చి వెటకారంగా బండ అంటారు. ఈ బండా అనే శబ్దానికే బండాసురుడు అనే నామం వచ్చింది. ఈ బండాసురుడి యొక్క ఇదేంటి అంటే అలసత్వం. వాడు పీడిచ్చేది ఏంటి అంటే, కామ ప్రళయం ఏర్పడిందట ఈ బండాసురుడు ఉద్భవించిన తర్వాత. ప్రళయం అంటే అర్థమైంది కదా, ప్రతి దాని మీద విపరీతమైన కోరిక, బద్ధకము, నోరు తిండి ఆగదు, ఇట్లాగా ఏర్పడితే ఏం చేయాలి అర్థం కాకుంటేనే అప్పుడు అమ్మని చిదగ్నిగుండ సంభూతగా ప్రార్థిస్తే ఉద్భవించింది. ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందంటే ఈ నామం అమ్మ. ఇక్కడ బండాసురుడు, బండ అంటే అర్థం ఏంటి అంటే మందబుద్ధి. జ్ఞానంలో అలసట, శరీరంలో అలసట రెండు. ఎక్కువ ఆలోచించి అలసిపోతూ ఉంటాం, అక్కర్లేని ఆలోచన. ఇక్కడ ఇవన్నీ ఉన్నప్పుడు మనం చెయ్యవలసినటువంటి నామం ఓం చిదగ్నిగుండ సంభూతాయై నమో నమః. ఈ నామం ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే జ్ఞాన సముపార్జన చేయాలి అంటే ఈ నామం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే, చిత్ అంటే ఆలోచన, చిత్ అంటే ఆలోచన అగ్ని, ఆలోచనకి అగ్ని కలిగింది అనుకోండి, వేడి. సంభూత మంచి జ్ఞానాన్ని వస్తుంది. ఎలా అయితే మజ్జిగ చిలికినప్పుడు వెన్న వస్తుందో, ఈ ఆలోచనకి అమ్మ అనే అగ్ని తోడైతే జ్ఞానం లభిస్తుంది. ఈ నామాన్ని చేయడం ద్వారా శరీరంలోని అలసట పోవడమే కాకుండా, ఈ నామం అమ్మ ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే ఎక్కడైనా నీరసంగా అనిపించింది అనుకోండి, ఒక్కసారి కళ్ళు మూసుకుని అమ్మను ఊహించుకుని చిదగ్నిగుండ సంభూతాయై నమో నమః. తర్వాత కొంతమంది పిల్లలు చాలా వీక్గా ఉంటారు,
అవును. అలాంటి వాళ్ళకి తల్లులు చక్కగా సంకల్పం చేసి ఈ నామం చేయడం ద్వారా ఆ పిల్లలు మంచి యాక్టివ్గా ఉంటారు. తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళకి కొన్ని సర్జరీస్ అయిన తర్వాత కూడా చాలా నీరసంగా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ నామం చేయడం, పురుషులు కూడా కొన్ని సర్జరీస్ అయిన తర్వాత వాళ్ళకి అలసట ఉంటుంది కదా, ఈ నామం చేయడం ద్వారా మంచి శక్తి లభిస్తుంది, అంటే చైతన్యం ఏర్పడుతుంది. ఇక్కడైనా చిదగ్నిగుండ సంభూత, అగ్నిలోంచి ఉద్భవించింది అనేటటువంటి అష్టాక్షరి నామాన్ని మనం పఠించడం ద్వారా చైతన్యంతో పాటు జ్ఞానము కూడా లభిస్తుంది. మనసుకి చైతన్యం, జ్ఞానానికి చైతన్యం, శరీరానికి చైతన్యం. ఆవిడ చైతన్య స్వరూపిణి కదా, అందుకని ఈ చైతన్యం లభించాలి అంటే ఈ నామాన్ని ఎలాగ పారాయణ చేయాలి, ఇది ముఖ్యం. మీ యొక్క జన్మ నక్షత్రం ద్వారా చక్కగా తారాబలం చూసుకుని మంచి రోజు చూసుకుని ఆ యొక్క పారాయణని షోడశోపచార పూజ చేసి అమ్మవారికి సహస్రనామ పారాయణ ఒకసారి గావించి తర్వాత సంకల్పం చేసుకోవాలి. ఈ సందర్భంగా నేను ఈ నామాన్ని పారాయణ చేస్తున్నాను, నీ అనుమతి కావాలి, అలాగే ఈ నామాన్ని నేను చక్కగా సాధన చేయడం ద్వారా నాకు మంచి ఫలితాన్ని ప్రసాదించు తల్లి అని సంకల్పం చేసుకుని ఒకటే ఆసనం మీద 108 సార్లు పారాయణ చేసి అరటిపండు నివేదన చేయాలి. అమ్మ ప్రత్యేకంగా ఫోటో ఏమన్నా పెట్టుకోవాలా అమ్మవారిది? పూజా మందిరంలోనే ఉన్నవి చాలమ్మా. మీ దగ్గర లలితాదేవి ఫోటో అందరిళ్లలో ఉంటుంది కదా, చిన్నది, దుర్గ ఉన్నా చాలు. అన్నీ ఆవిడే కదా, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి. ఈ అరటి పండుని నివేదన చేసి ఆ ప్రసాదాన్ని పుచ్చుకోవడం ద్వారా ఈ నీరసం కూడా చాలా తగ్గుతుంది, మంచి జ్ఞానం లభిస్తుంది. మామూలుగా కూడా చూడండి, అరటిపండు నీరసంగా ఉండగా అన్నప్పుడు తింటే ఉపవాసాలప్పుడు తక్షణ శక్తి ఇస్తుంది. అలా ఆ ప్రసాదం కింద తీసుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఓం చిదగ్నిగుండ సంభూతాయై నమో నమః. ఈ నామాన్ని చక్కగా ఆఫీస్లో ఉన్నప్పుడు, మీకు నీరసం అనిపించినప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి ఆ హృదయ పద్మంలో అమ్మని తలుచుకుని చక్కగా పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.